హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, బుల్లెట్ బండి పాట అలారం కంటే ముందుగా బీభత్సంగా సౌండ్ వినిపిస్తూ ఉంటే, బద్ధకాన్ని బస్తాలో కట్టేసి నిద్ర మబ్బుని నీళ్ళలో ముంచేసి కళ్ళకు కాళ్లకు తొడుగులు వేసుకుని వీరనారిలా రూమ్ బయటకు వచ్చిన నేను హాల్లో ఆంటీల హడావిడి చూడగానే చుప్చాప్గా రూంలోకి వచ్చి ముసుగు తన్ని పడుకున్నాం. ఇంతకీ నేనెవరో చెప్పనేలేదు కదా. హాయ్, నా పేరు అనన్య ఆనందరం. ఇంట్లో అందరూ అను, బుజ్జి, బంగారం అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తారు. ఒక్కోసారి ఆ పిలుపులో దెయ్యం రాకాసి కూడా యాడవుతూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని చెప్పాలని ఉంది, కానీ మా ఇంట్లో చింత చాలా ఉంది. ఐ మీన్ చింతపండు. ఆటో పంచ్, హిహిహి, జోకేశాం. నవ్వు వస్తే నవ్వుకోండి, నవ్వు రాకపోయినా పర్లేదు. నాన్న ఆనందరాం బ్యాంక్ ఎంప్లాయీ, అమ్మ శాంతి హౌస్ వైఫ్. కాదు కాదు, మా నాన్న వైఫ్. హిహిహి, మళ్ళీ జోకాం. అన్న విక్రమ్ ఒక పెద్ద కంపెనీలో టీఎల్గా వర్క్ చేస్తున్నాడు. ఈ శాంతి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నన్ను అమ్మ దగ్గర ఇరికించి రాక్షసానందం పొందుతాడు. నేను ఊరుకుంటానా? నాన్న దగ్గర వాడిని ఇరికించి పగ తీర్చుకుంటాం. అయినా ఈ అన్నలున్నారే, చెల్లెల్ని ఎప్పుడు టీచ్ చేస్తుంటారు. అదంతా ఎప్పుడు ఉండేదే, కానీ అసలు స్టోరీలోకి వద్దాం. ఇంతకి మా ఇంట్లో హడావిడి ఏంటనుకుంటున్నారా? చెప్పేస్తానులేండి. ఇంకో 2 రోజుల్లో మా అన్న పెళ్ళి. మీకో సీక్రెట్ చెప్పాలా? అన్న ఏది లవ్ మ్యారేజ్ తెలుసా? తన లవ్ సక్సెస్ కావటానికి నాదే పెద్ద చెయ్యి. ఎలాగో తెలుసా? నాకు కాబోయే వదిన నా బెస్ట్ ఫ్రెండ్ గీత. అది నన్ను కలవటానికి వచ్చిన ప్రతిసారి మా అన్న దానికి సైట్ కొట్టడం, లైన్లో పెట్టడమే కాక ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి తెచ్చిపెడుతున్నాడు. నా వెనక ఇంత కథ నడిచిందని నాకు ఈ మధ్యనే తెలిసింది. ఎంత మోసం! మీరే చెప్పండి. నా వల్లే కదా మా అన్నయ్య పెళ్ళి అయ్యేది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు, శాడిస్ట్ ఫెలో. నేను మాత్రం ఈ విషయం వదిలే ప్రసక్తే లేదు. మా అన్న నిర్లక్ష్య ధోరణికి చెల్లిస్తాడు భారీ మూల్యం. చూచూ పాపం అన్నాం. అన్నం చూస్తుంటే జాలేస్తుంది. ఎలా తట్టుకుంటాడో ఏమో. ఇంతకీ నా గురించి చెప్పలేదు కదా. అన్నయ్య పుట్టిన 6 ఏళ్లకు నేను పుట్టడంతో ఇంట్లో చాలా గారాబంగా పెరిగాను. అందులోనూ ఆడపిల్లను. యాక్చువల్లీ నాన్నలకు కూతుర్లంటే ఇష్టం ఉంటుంది. ఇక నాలాంటి అల్లరి చేసే ఆడపిల్ల అంటే ఏ తండ్రికి మాత్రం ఇష్టం లేకుండా ఉంటుంది? మీరే చెప్పండి. కొంచెం ఎక్కువైనట్టు అనిపించినా ఇదే నిజం. నేను మామూలుగా అల్లరి చేయను. ఇక నాన్న సపోర్ట్ ఎప్పుడు నాకే కాబట్టి నా అల్లరి అంతా ఇంత కాదు. ఇక చదువు విషయానికి వస్తే 10th క్లాసు 90%, ఇంటరు 80%, ఇంజనీరింగ్ 70% పాస్ అవ్వటంతో నా గ్రాఫ్ అలా పెరిగిపోయినా అన్న రికమెండేషన్తో అన్న కంపెనీలోనే జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ అది మా వదినమ్మ రికమెండేషన్. మా అమ్మ గోల తట్టుకోలేక జాబ్ చేశాను, కానీ ఎందుకో నాకు సాటిస్ఫాక్షన్ లేక 2వ నెల జాబ్కి రిజైన్ చేశాను. అన్న టీఎల్ కాబట్టి ఎలాంటి అగ్రిమెంట్ లేకపోవడంతో కాంప్లికేషన్స్ రాలేదు. నాకేదైనా సొంతగా బిజినెస్ చేయాలని కోరిక. అందుకే నాకెంతో ఇష్టమైన ఫీల్డ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ చూస్ చేసుకున్నాం. అందుకే నాన్నను అడిగి లోన్ తీసుకుని స్టార్ట్ చేశాను. ఈ విషయంలో అన్న సపోర్ట్ చాలా ఉంది. అమ్మ చాలా గొడవ చేసింది, కానీ అన్నయ్యే ఒప్పించాడు. అన్నయ్య పెళ్లి మొత్తం డెకరేషన్ దగ్గర నుండి భోజనాల వరకు అన్ని పనులు నా భుజస్కంధాలపై వేసుకున్నాను. ఓవర్ అయిందా? ఏం పర్లేదు, అన్న పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి. ఈ రోజు నైట్ అన్న పెళ్లి సంగీతం. అందుకే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఆంటీ వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ బండి లేకపోతే అసలు పెళ్లి జరిగినట్టు ఫీల్ రావటం లేదు జనాలకు. ఇప్పుడు కానీ బయటకు వెళ్ళాలనుకోండి, అందరి మధ్యలో అప్పడమైపోతాను. ఆంటీలంతా కలిసి ప్రశ్నలతో నమిలేస్తారు. హాయ్ అండి, బాగా అలసిపోయిన ఈరోజు ఈవెంట్ పనులన్నీ చూసుకుంటూ డ్యాన్స్ చేసేసరికి నా పని అయిపోయిందనుకోండి. ఈరోజు మార్నింగ్ నేను లేవకముందే ఆంటీ వాళ్ళంతా కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పా కదా. వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఇక నా పని గోవిందా. అందుకే కామ్గా మళ్ళీ రూమ్లోకి వచ్చి పడుకున్నాం. కానీ ఆ సౌండ్కి నాకు నిద్ర పట్టలేదు. సరేలే అని మొబైల్ ఓపెన్ చేసి మెసేజ్ చెక్ చేసుకుంటూ కూర్చున్నాం. క్యాండీ క్రష్ ఆడుకుంటూ టైంపాస్ చేశాం. డోర్ నాక్ చేసిన సౌండ్ రావటంతో ఓపెన్ చేయాలా వద్దా అని కాసేపు ఆలోచించాం. ఎందుకంటే ఎవరైనా ఆంటీ వచ్చిందేమోనని నా డౌటు. ఇంతలో
టింగ్ మని మెసేజ్ రావటంతో ఓపెన్ చేశాం. ఓపెన్ ద డోర్ అని అన్న నుండి వాట్సాప్ మెసేజ్ రావటంతో నవ్వుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాం. అన్న రూమ్లోకి వస్తూనే నవ్వుతున్నాడు. వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. ఏమైందిరా అని కళ్ళెగరేశాను. మేమిద్దరమే ఉన్నప్పుడు అన్నను రా అంటూ సంబోధిస్తాను. అది గౌరవం లేక కాదు, కానీ ఏదో ప్రేమ ఎక్కువై అలా బయటకు వస్తుంది. అయినా నవ్వుతూనే ఉన్నాడు. నా కోపం వచ్చి చేతికి దొరికిన వస్తువు అన్న మీదకి విసిరేశాం. దాన్ని క్యాచ్ పట్టి నవ్వు ఆపుకున్నాడు. నేను వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఇప్పుడు చెప్పు, ఎందుకిలా పల్లికిలిస్తున్నావు అన్నాను అతను వెక్కిరిస్తూ. అన్నయ్య అప్పటి వరకు తన నైట్ ప్యాంట్ ప్యాకెట్లో దాచిన గిఫ్ట్ ప్యాక్ తీసి నా ముఖం ముందు పెట్టాడు. దాన్ని చూడగానే ఏడుపు వచ్చింది. అది యాక్చువల్లీ ఏడుపు కాదు, అసహనం వలన వచ్చిన చిరాకుతో కూడిన విసుగు లాంటి ఒక 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 ఏదోలే. అలాంటి ఫీలింగ్ నాకు ఆ గిఫ్ట్ వచ్చిన ప్రతిసారి నా ముఖంలో కనపడుతుంది. ఓపెన్ చేశావా అన్నాను నీరసంగా. హా అన్నాడు. ఏముంది అన్నాను అదే నీరసంతో. నోటికి చేయడం పెట్టుకుని మరీ నవ్వుతూ గిఫ్ట్ ప్యాక్లో ఏముందో చూయించాడు. పాల సీసా చూసేసరికి అర్థం కాక అన్న వైపు చూశాను. అన్న ఈసారి పుట్ట పట్టుకుని నవ్వుతూ ఒక లెటర్ ఇచ్చాడు. ఏంటో అనుకుని తీసి చదివాను. ఆ లెటర్ చదివాక నా కళ్ళు ఎర్రగా మారి పెద్దవయ్యాయి. చెయ్యి పిడికిలు బిగుసుకుంది. నాకు మాత్రం బ్యాక్గ్రౌండ్లో ఛత్రపతి సాంగ్ వినపడింది. మీకు వినపడుతుందా? 10 సెకండ్ల తర్వాత పాట ఎక్కడి నుండి వస్తుందా అనుకున్నాం. మా అన్న మొబైల్లో ప్లే చేస్తున్నాడు. లెటర్ పక్కన పడేసి అన్న మీదకు పిల్లో విసిరేసి కొడ్డానికి లేచాను. నా గురించి అన్నకు తెలుసు కదా, అందుకే ముందు జాగ్రత్తగా బెడ్ దిగేసి పరిగెట్టాడు. నేను ఊరుకుంటానా? అన్న వెంటపడి మరీ 4 తగిలించాం. తప్పించుకోకపోతుంటే రేయ్ విక్కీ ఆగరా అన్నాను. మేం గమనించుకోలేదు, కానీ అప్పటికే మేము హాల్లో ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ బుల్లెట్ బండి వినపడుతూ ఉంటే ఏంటబ్బా ఆర్ఆర్ మారిందనుకుంటూ చుట్టూ చూశాను. ఇంకేముంది, ఆంటీలందరూ ముసిముసిగా నవ్వుతూ కనిపించారు. కానీ నాకు మాత్రం ఎక్కడి నుండో వేడి సెగ తగులుతుంది. ఏంటా అనుకున్నారా? మా అమ్మ చూపులు బాలయ్య బాబులా చాలా పవర్ఫుల్, చూపులతో కాల్చే టైపు. అప్పటికి ఆంటీలంతా ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. హాల్లో ఓ మూల నేను, ఇంకో మూల అమ్మ, సోఫాలో అన్న నన్ను చూసి ఈరోజు నీ పని ఫసక్కని సైగ చేసి నవ్వుకుంటున్నాడు. తల దించేసి కళ్ళు మాత్రమే పైకెత్తి అమ్మ వైపు చూశాను. మళ్ళీ కళ్ళు తిప్పి అన్న వైపు చూశాను. ఈ టైంలో నాన్న ఉంటే అనుకోగాని బయట నుండి నాన్న వచ్చారు. మళ్ళీ ఒక్కసారి ముగ్గురు వైపు కళ్ళు తిప్పి చూసి సిచ్యువేషన్ మార్చాలని ఒక డైలాగ్ వదిలాను. ఎప్పుడు ప్రేమతో చూసే కళ్ళు ఈరోజు కోపంతో చూస్తున్నాయి. అమ్మ వైపు చూసి. ఎప్పుడు నవ్వే కళ్ళు నువ్వు దొరికిపోయావు అని వెక్కరింపుగా చూస్తున్నాయి. అన్నవైపు చూసి. ఎప్పుడు నేనున్నాని ధైర్యం చెప్పే కళ్ళు ఇప్పుడు జాలిగా చూస్తున్నాయి నాన్నవైపు చూస్తూ అన్నాను. నెక్స్ట్ డైలాగ్ చెప్పేలోపే అమ్మ చపాతీ కర్ర తెచ్చింది. హిహిహి అని వెర్రిగా నవ్వుతూ ఒక్క అడుగు అంటూ ఒకే అడుగుతో రూమ్లోకి తుర్రుమన్నాం. నేను రాగాన్ని హాల్లో నుండి నవ్వులు వినిపించాయి. నేను కూడా నవ్వుకుంటూ వాష్రూంలోకి వెళ్ళాను ఫ్రెష్ అవ్వటానికి. నేను స్నానం చేసి వచ్చి రెడీ హాల్లోకి రాగానే అన్న నన్ను చూసి అనన్య బంగారం రా ఇక్కడ కూర్చోరా అన్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ జరుపుతూ. ఖచ్చితంగా అన్నకు నాతో ఏదో అవసరం ఉంది. హహహా అంటూ విలన్ల మనసులో నవ్వుకుంటూ సైలెంట్గా జడ వెనక్కి వేసి వెళ్ళి నాన్న పక్కన కూర్చున్నాం. నా వైపు కొంచెం కోపంగా చూడ్డానికి ట్రై చేశాడు, కానీ పైకి చూపించలేక దోశ ఫాస్ట్గా తినేసి హాల్లో కూర్చున్నాడు. నేను నాన్నతో మాట్లాడుతూ కావాలనే లేట్ చేస్తున్నా అన్నం చూసి నవ్వుకుంటూ. పాపం వాణ్ణి చూసి జాలేసింది. తినడం కంప్లీట్ చేసి వెళ్ళి అన్న పక్కన కూర్చున్నాం. నాతో ఏదో చెప్పాలని ట్రై చేశాడు. అమ్మ రావటంతో సైలెంట్ అయ్యాడు. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. అమ్మకు తెలియకుండా ఇప్పుడు నేనన్నను బయటకు తీసుకువెళ్ళాలి. తన వైపు చేయి చాపాను. రాక్షసివి గొనుక్కుంటూ కార్డు తీసి చేతిలో పెట్టి పిన్ నెంబర్ చెప్పాడు. కార్డు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అమ్మని పిలిచాను. అమ్మ నాకు బయట పని ఉంది, తోడుగా అన్నయ్యని తీసుకువెళ్తానని అమ్మకు వినపడేలా చెప్పి అన్నయ్యను చేయి పట్టుకుని బయటకు లాక్కొచ్చాను. మై క్యూట్ డెవిల్ సిస్టర్ అంటూ నా చుట్టూ మెటికలు విరిచి బైక్ స్టార్ట్ చేయబోయాడు.
కానీ బైక్ కదిలితేగా ఎలా స్టార్ట్ అవుతుంది? కీస్ నా దగ్గర ఉన్నాయి కదా అన్నానాం. అసలు మ్యాటర్ చెప్పకుండా ఎలా వెళ్ళనిస్తాను? అందుకే కీస్ గాల్లో ఎగరేస్తూ మ్యాటర్ చెప్పి ముందుకు కదులు అంటూ కళ్ళెగరేశాం. అన్న వెనక్కి చూసి ముందుకు చూసి అటు ఇటు చూస్తుంటే మ్యాటర్ చెప్పమంటే దిక్కులు చూస్తావేంట్రా అన్నాను. వాడు నా చెవి దగ్గరకు వచ్చి బ్యాచిలర్ పార్టీ అని చెప్పి కీస్ తీసుకున్నాడు. బ్యాచిలర్ పార్టీనా అంటూ నోరెళ్ళబెట్టి నన్ను చూసి నా నోరు మూసి బైక్ స్టార్ట్ చేశాడు. మందు ముట్టితే మహి చేస్తా అన్నాను వార్నింగ్ ఇస్తున్నట్లుగా. అప్పటికే వాడు చాలా దూరం వెళ్ళాడు. ఇంటికి రాని సంగతి చెప్తా అని విక్కీని మనసులోనే తిట్టుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసి ఊరి మీద పడ్డ ఈవెంట్ పనుల కోసం ఫస్ట్ టైలర్ షాప్కి వెళ్ళి బ్లౌజ్ డిజైన్స్ తీసుకున్న అమ్మవి నావి. గీత బ్లౌజెస్ ముందే ఇవ్వమని చెప్పేవాళ్లకు. ఎందుకంటే ఎంతైనా పెళ్లి కూతురు కదా, బ్లౌజ్ కుట్టడం లేట్ అయితే ఇబ్బంది అవుతుందని. ఎంతైనా అమ్మాయిలకు మొదట ప్రాబ్లం బట్టల దగ్గరే వస్తుంది కదా, అవి కరెక్ట్ టైంకి రాకపోతే టెన్షన్ వచ్చేస్తుంది. సో గీతవి 2 days బ్యాక్ తీసుకువెళ్లారట. వాటికి మనీ పే చేసి రిటర్న్ అయ్యాను. కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తే లేట్ అవుతుందని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ అంటే మీరు ఏదో ఊహించుకోకండి. 2 గదులున్న ఇంటిని రెంట్కి తీసుకొని ముందు రూమ్ ఆఫీస్ రూమ్గా మార్చి వెనుక రూమ్ అన్ని రకాలుగా వాడతాను. చేసేది ఈవెంట్ మేనేజ్మెంట్ కాబట్టి మ్యాక్సిమం నేనే వెళ్ళవలసి వస్తుంది. బట్ నాకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని కోరిక. ఆఫీస్ రాగానే స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళి రిజిస్టర్ చెక్ చేశాం. అందులో ఒక ఈవెంట్ చేయవలసిన డేట్ చూసి షాక్ అయ్యాం. ఎందుకంటే అన్న పెళ్లి జరిగిన 2వ రోజే ఈవెంట్ ఉంది. వెంటనే ఒక అతన్ని పిలిచి అడిగా దాని గురించి. ఎవరు ఓకే చేశారని గట్టిగా అడిగా. నేను ఇంట్లో అల్లరి చేస్తాను కానీ పని విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. చిన్న తప్పు కూడా సహించలేను. ఇంకొంచెం గట్టిగా అడిగితే ఏడ్చేలా ఉన్నాడని వాడిని వెళ్ళమని సైగ చేసి ఈవెంట్ కావాల్సినవి ఉన్నాయో లేదోనని చెక్ చేయటం మొదలుపెట్టాను. అన్న పెళ్లి పీస్ఫుల్గా జరగాలని ఎలాంటి కమిట్మెంట్ పెట్టుకోలేదు. వన్స్ ఒప్పుకున్నాక వెనక్కి తగ్గేదే లేదు. ఇది నా పాలసీ. ఎంత కష్టమైనా చెయ్యాలని ఫిక్స్ అవుతాం. అయినా ఇష్టపడుతూ చేసిన దాంట్లో కష్టం కనిపించదని నా ఫీలింగ్. ఫోన్ కాల్ చేస్తూ బిజీగా ఉన్న నాకు అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపు వెళ్తారు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంతసేపు బయట తిరిగితే ఎలా అంటూ నాన్ స్టాప్గా ఫోన్లో తిరుగుతున్న అమ్మకు మధ్యలో బ్రేక్ ఇస్తూ వచ్చేస్తున్నానని ఒక మాట చెప్పి ఇంకో మాట అమ్మకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి మిగిలిన వర్క్ ఉంటే చేసుకుని విక్కీతో మాట్లాడి ఇంటికి వచ్చాను. కానీ బయటే వెయిట్ చేస్తున్న అన్న కోసం కాసేపటికి అన్న కూడా వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళాం. కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశాం. ఇక లంచ్ అవ్వగానే ఆంటీ వాళ్ళు రావడంతో ఫోన్ రాకపోయినా వచ్చినట్టు చెవి దగ్గర పెట్టుకుని హలో హలో అంటూ అక్కడి నుండి జంప్ అయ్యాం. రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చోగానే ఫోన్కి నోటిఫికేషన్స్ రావటం మొదలైంది. ఏంటా అని ఓపెన్ చేస్తే ఏదో అన్నోన్ నెంబర్ నుండి లవ్ కోర్స్ రావటం చూసి నెంబర్ బ్లాక్లో పెట్టేసి నవ్వుకున్నాం. బహుశా 21 నెంబర్ బ్లాక్లో పెట్టడం. 6 నెలల నుండి ఎవరో లవ్ కోర్స్ పంపిస్తున్నారు నా మొబైల్కి, అది కూడా నా పర్సనల్ నెంబర్కి. ఫస్ట్లో వార్నింగ్ ఇచ్చాను కానీ తర్వాత బ్లాక్లో పెట్టడం మొదలుపెట్టాం. కానీ వీడెవడు గజని మహమ్మద్కి వీరాభిమాని అయ్యుంటాడు. ఎన్నిసార్లు బ్లాక్ చేసినా మళ్ళీ మెసేజ్ పంపుతున్నాడు. ఎంత ఓపికో అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాం. కాసేపు నడుము వాళ్దాం అనుకునే లోపే ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ బయటికి వచ్చాను. వచ్చింది డెకరేషన్ వాళ్ళు. ఈరోజు సంగీత్ కదా, స్టేజ్ ఎక్కడ వేయాలని అడగాలని ఫోన్ చేశారు. ఫస్ట్ గార్డెన్లో స్టేజ్ వేయించాలనుకున్నా కానీ డిన్నర్ చేయటానికి ఇంకా ప్లేస్ ఉండదు. అందుకే టెర్రస్ మీదకి తీసుకువెళ్ళి ఎక్కడ వేయాలో ఎలా వేయాలో వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 1 గంటన్నర పట్టింది. అంతా ఒకసారి చూసి పర్ఫెక్ట్ అనుకున్నాక కిందికి వెళ్ళి రెడీ అయ్యాను. 6 గంటలకు గీత వాళ్ళు సారీ ఇప్పటి నుండి వదినని పిలవాలేమో, వదిన వాళ్ళు వస్తారు. ఈలోగా నేను రెడీ ఉండాలని ఫిక్స్ అయ్యాం. మధ్యలో అమ్మ ఏం చేస్తుందా అని గమనిస్తున్నాం. అమ్మ ఫుల్ టెన్షన్లో ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చేసింది కదా, ఈ టైంలో ప్రతి తల్లి పడే కంగారే అది అని అర్థమైంది. ఒక గ్లాసులో జ్యూస్ తీసుకువెళ్ళి అమ్మని సోఫాలో కూర్చోబెట్టి కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి ఆ తర్వాత నవ్వించి మొత్తానికి అమ్మ మూడ్ మార్చేసి రెడీ అవ్వమని రూమ్కి పంపేశాం.
మెల్లిమెల్లిగా పిలిచిన వారందరూ వస్తున్నారు. అందరికీ వెల్కమ్ చెప్పి టెర్రస్ పైకి పంపేశాం. గీత వాళ్ళు, సారీ వదిన వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసింది. తెలిసిన వారే అయినా ఏవో ఫార్మాలిటీస్ చేస్తుందమ్మా. తర్వాత మా 2 ఫ్యామిలీలను పైకి లాక్కెళ్ళాను బలవంతంగా ముచ్చట్లు పెడితే ఆపరని. అందరం సరదాగా ఎంజాయ్ చేశాం. అందరు తినేశాక వర్కర్స్ అందరు వెళ్ళిన తర్వాత నేను హాల్లోని కూర్చొని నాన్నతో మాట్లాడుతూ నిద్రపోయాను. అమ్మ పిలుపుకు మెలకు వచ్చి గదిలోకి వచ్చానిప్పుడే. ఈరోజు చాలా అలసిపోయాను. సో రేపు చాలా పనులు ఉంటాయి. తొందరగా లేవాలి. సో అందరికీ గుడ్ నైట్. వలన అలసిపోయాను. అందుకే మార్నింగ్ త్వరగా లేవలేకపోయాను. కానీ అన్నను పెళ్లికొడుకుని చేసేటప్పుడు చెల్లెలుగా నా బాధ్యతలుంటాయి కాబట్టి అమ్మ నన్ను నిద్ర లేపింది. అన్న కోసం ఈరోజు నా నిద్రను త్యాగం చేశాం. ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయి వచ్చాను. రూమ్ బయటకు వస్తుంటే అన్న నాకు ఎదురై నా చేతిలో గిఫ్ట్ ప్యాక్ పెట్టి అమ్మ పిలిస్తే వెళ్ళాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ చూడగానే నా బీపీ మీటర్ సర్రున పెరిగిపోయింది. కానీ ఇలా మార్నింగే నా మూడ్ పాడు చేసుకోవటం ఇష్టం లేక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని నన్ను నేను కంట్రోల్ చేసుకుని ఆ గిఫ్ట్ ప్యాక్ బెడ్ మీదకు విసిరేసి హాల్లోకి వెళ్ళాను. అప్పటికే సందడి మొదలైంది. అన్న స్నానం చేసి ఫ్రెష్గా ఉన్నాడు. అమ్మ వచ్చి అన్నను షర్ట్ విప్పి హాల్లో పెళ్లి కొడుకుని చేసే చోట వేసిన పీటల మీద కూర్చోమంది. అన్న చాలాసేపు బతిమలాడాడు షర్ట్ విప్పనని. అమ్మ అన్నను ఏదోలా కన్విన్స్ చేసి షర్ట్ తీసేసి కట్ బనియన్పై కూర్చోబెట్టింది. అప్పుడు అన్న మొహం చూడాలి, భలే నవ్వొచ్చింది. చెప్తే దిష్టి తగులుతుంది కానీ అన్న 6 అడుగులకు 1/2 ఇంచు తక్కువ పొడవుండి డైలీ వర్కౌట్ చేస్తూ బాగా బలిష్టంగా ఉంటాడు. నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన ప్రతిసారి వాడు బైసెప్స్ చూపిస్తూ బాగా కటింగ్ కొట్టేవాడు. అన్న కూర్చున్నాక పక్కన ఇంకో పీట మీద తోడు పెళ్లి కొడుగ్గా ఒక బాబును కూర్చోబెట్టిందమ్మ. అమ్మ వెళ్ళి అన్న నుదుటను కుంకుమ పెట్టి నన్ను పిలిచింది అన్న కాలుకు పారాన్ రాయటానికి. నేను అన్నకి ఎదురుగా కూర్చొని పారాన్ రాయటం మొదలుపెట్టాను. పారాన్ రాశాక అమ్మ వచ్చి అన్నకు బాబుకు పసుపు రాయటం మొదలుపెట్టింది. ఫస్టు చెంపలపై తర్వాత చేతులపై రాసి తలకు కొంచెం నూనె అంటించి అక్షింతలు చల్లి ఆశీర్వదించింది. తర్వాత ఒక్కొక్కరుగా అన్నకు బాబుకి పసుపు రాసి అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. అంతా అయిపోయాక అమ్మ అన్నను స్నానం చేసి రమ్మంది. నేనన్నతో చాలా ఫొటోస్ దిగాను. ఫోటోగ్రాఫర్ రకరకాల ఫోజుల్లో అన్న ఫోటోలు తీశాడు. అన్నకు అప్పటికే షై ఫీల్ అవుతుంటే నేనే అన్నను ఫోటోగ్రాఫర్ నుండి సేవ్ చేసి దూరం తీసుకొచ్చా. అన్న స్నానం చేసి వచ్చిన తర్వాత ఏవో పూజలు చేయాలని చెప్పింది అమ్మ. పంతులు గారు వచ్చేసరికి అమ్మ అన్ని సిద్ధం చేసింది. నేను వెళ్ళి అమ్మకు సాయం చేశాను. ఈలోపు పంతులు గారు రావటంతో అమ్మ నాన్నను అన్నయ్యను పిలిచింది. ముగ్గురికి పీటలు వేసి మధ్యలో అన్నను కూర్చోబెట్టి అన్నకు చెరువువైపు అమ్మ నాన్న కూర్చున్నారు. నేను అన్న కాళ్లకు మళ్ళీ పారాన్ రాసి నుదుటిన బాసంగం కట్టి బుగ్గన చుక్క పెట్టేశా. అన్న పెళ్లికొడుకు గెటప్లో సూపర్గా ఉన్నాడు. పంతులు గారు వరుసగా పూజలు చేస్తున్నారు. లంచ్ టైంలో వచ్చిన వారంతా తినేసి కొంతమంది వెళ్ళిపోయారు. ఫైనల్గా అంతా అయిపోయేసరికి 4:30 అయింది. తర్వాత మేము నలుగురం లంచ్ చేశాం. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే బాతకాని వేస్తున్నాడు. నేను ఒకసారి అన్నవైపు చూసి ఇంట్లోకి వచ్చాను. ఆ చూపిక్ మీనింగ్ తర్వాత వచ్చేమని. కాసేపు అలా రెస్ట్ తీసుకుందామని గదిలోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలాను. టింగ్ టింగ్ అని ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వస్తుంటే లేచి మెసేజ్ ఓపెన్ చేశాం. ఇంకెవరు ఆ అన్నోన్ గాడేం మళ్ళీ కొత్త నెంబర్తో మెసేజ్ పెడుతున్నాడు. యథావిధిగా బ్లాక్లో పెట్టేసి బ్యాటరీ లో అని వస్తుంటే ఛార్జింగ్ పెట్టి బెడ్ మీద పడుకున్నాక ఫ్యాన్ గాలికి ఏదో పేపర్ నా చేతికి తగిలింది. ఏంటా అని ఓపెన్ చేసా. అది నిన్న మార్నింగ్ పాలసీసా గిఫ్ట్ పంపినవాడు రాసిన లెటర్. ఇంతకా లెటర్లో ఏముందో చెప్పలేదు కదూ. నువ్వు పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాం, అప్పటి వరకు పాలు తాగి బొజ్జు అని రాసుంది. ఎవడు పంపాడు తెలియదు కానీ వాడు నాకు దొరకాలి, నా చేతిలో పడితే పూజేవానికి అని మనసులో అనుకుని కసి తీరా పేపర్ నలిపేసి విసిరేశాం. అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపించి బెడ్ మీద వెనక్కి వాలి పడుకున్నా. అంతలోని మళ్ళీ ఈరోజు మార్నింగ్ ఇంకో గిఫ్ట్ వచ్చింది అని గుర్తుకు వచ్చి ఎక్కడుందా అని వెతికా. మార్నింగ్ కోపంలో విసిరేసా కదా, మంచం కింద పడిందనుకుంటా తీసి ఓపెన్ చేశాం.
ఆరెంజ్ కలర్ గోల్డ్ బార్డర్ పట్టు చీర చాలా చాలా బాగుంది. వావ్ అనకుండా ఉండలేకపోయాం. పంపించిందెవరో కానీ మంచి టేస్ట్ ఉంది. ఏమైనా లెటర్ ఉందా అని వెతికాం. చీర మడతలో ఒక లెటర్ కనిపించింది. కానీ అందులో ఏం రాయలేదు. ఫస్ట్ టైం అతనెవరో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఫోన్లో మెసేజ్ చేసేవాడు, గిఫ్ట్స్ పంపేవాడు ఒకడే ఏమో అని డౌట్ కొట్టింది. అన్నకు చెప్పాలని బెడ్ మీద నుంచి లేచాను. డోర్ వరకు వెళ్ళిన దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి బెడ్ మీద కూర్చొని ఆలోచించాను. అనవసరంగా విక్కీకి చెప్పి తన హ్యాపీ మూమెంట్స్ ఎందుకు స్పాయిల్ చేయాలి? అయినా వాడు ఎవడైతే నాకేంటి అనుకుని ఆలోచనలు పక్కన పెట్టేసి కాసేపు పడుకున్నాం. ఫోన్ రింగ్ అవ్వటంతో ఆ సౌండ్కి మెలకు వచ్చి టైం చూసాం. గంట పడుకున్నానని అర్థమైంది. ఫోన్ చేసింది ఎవరోనని కాల్ లాగ్ ఓపెన్ చేస్తే అన్నయ్య ఫోన్ నుండి కాల్ వచ్చింది. కమ్మింగ్ అని టెస్ట్ చేసి ఫేస్ వాష్ చేసుకుని నిద్రమబ్బు వదిలించుకుని రూమ్లో నుండి బయటకు వచ్చాను. హాల్లోకి వచ్చి సోఫాలో నాన్న పక్కన కూర్చొని తన భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్తున్నాం. అమ్మ అందరికీ టీ తీసుకుని వచ్చింది. అందరితో మాట్లాడుతున్నా కానీ నన్నెవరో చూస్తున్నట్టు అనిపించింది. కళ్ళతోనే చుట్టూ చూసాం. ఎవరు వియర్డ్గా కనిపించలేదు. అందరు నాకు తెలిసిన వాళ్ళేం. మళ్ళీ మాటల్లో పడ్డా కానీ కుదురుగా ఉండలేకపోయాం. ఈసారి నిశితంగా గమనించాను. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా అని. అన్న ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు. వాళ్ళంతా నన్ను వేరే ఉద్దేశంతో చూడరు. ఎందుకంటే అన్న బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అన్న ఫ్రెండ్స్లో ఒకడు నన్ను ప్రపోజ్ చేయబోయాడు. ఆ విషయం అన్నకు తెలిసి ఎవ్రీ ఇయర్ తన ఫ్రెండ్స్ అందరికీ రాక్ కట్టించేవాడు. తలుచుకుంటేనే ఇప్పటికీ నవ్వొస్తుంది. ఎందుకో నా హార్ట్ బీట్ కూడా పెరిగింది. బహుశా ఎవరో తెలుసుకోవాలన్నా ఎగ్జైట్మెంట్ వల్ల కావచ్చు. ఇక ఓపిక పట్టలేక లేచి నించున్నాం. నేను అలా సడన్గా నిలబడేసరికి ఏమైందని అందరూ నా వైపు చూశారు. నేను ఇప్పుడు వస్తానని చెప్పి వాళ్ళందరి మధ్య నుండి బయటకు వచ్చి అన్నకు సైగ చేసి రమ్మన్నాం. కాసేపటికి అన్న కూడా బయటకు వచ్చి నన్ను కలిసి ఏమైందని అడిగాడు టెన్షన్గా. బహుశా నా ముఖంలో ఏదైనా దిగులు కనిపించింది కాబోలు. ఫంక్షన్ కోసం వేసిన కుర్చీలో అక్కడ చాలా ఉండటంతో వెళ్ళి కూర్చున్నాం. అన్న కూడా ఒక చైర్ నా పక్కన వేసి తను కూడా కూర్చొని ఏమైందే అన్నాడు కన్సర్న్గా. అన్న చెయ్యి పట్టుకుని తన భుజం మీద తల వాల్చి తను వెళ్ళిపోయారా అన్నాను. ఎవరు అన్నాడా ఆశ్చర్యంగా. నేనేం చెప్పలేదు, మౌనంగా ఉన్నాను. అసలు నా ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావటం లేదు. అసలు ఏమైందంటే నేను బయటకు వచ్చి చుట్టూ చూసాం. ఎవరు నాకు దగ్గరలో ఉన్నారనిపించి ఇంటి చుట్టూ తిరిగాను. తర్వాత ఆ చూపులు నాకు దూరం అయిపోతున్నట్టు అనిపించి గేట్ దాకా పరుగులాంటి నడకతో వెళ్ళాను. మళ్ళీ లోపలికి వస్తుంటే అన్న వచ్చాను నా దగ్గరకు. అన్నకు ఫోన్ వస్తుంటే గీత ఏమైనా చేసిందేమోనని వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ నా వల్ల డిస్టర్బ్ అవ్వకూడదని, నా ఫీలింగ్స్ పైకి కనపడకూడదని అన్నవైపు చూసి నవ్వి ఐఆమ్ ఆల్ రైట్ అని చెప్పి నా రూమ్లోకి వచ్చి విండో దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాం. అన్న చాలాసేపు ఫోన్ మాట్లాడాడు. రూమ్లో ఉంటే అవే ఆలోచనలు వస్తాయని అమ్మ దగ్గరకు వెళ్ళారు. కాసేపు అమ్మకు హెల్ప్ చేస్తూ ఆలోచనలు పక్క పెట్టేశాం. డిన్నర్ చేస్తూ ఆలోచిస్తుంటే ఉదయాన్నే పెళ్ళి అవటంతో అమ్మ నన్ను రెస్ట్ తీసుకోమని రూమ్కి వెళ్ళమంది. అన్న ఇంకా రాలేదు. అందరికి గుడ్ నైట్ చెప్పి రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాం. బంగారం, ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు అని ఒక ఫోటో చూపించి అనన్య ఏం చెప్తుందా అని శాంతి గారు ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. ఆనందరావు గారు కూడా పైకి కనపడకపోయినా ఆయన కూడా కూతురు ఏం చెప్తుందా అని ఎదురు చూస్తాడు. అనన్య ఫోటో చూసి టీపాయ్ మీద పెట్టి హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని స్కూటీ కీస్ తీసుకుని వెళ్తూ ఉండగా నచ్చాడా లేదా అని మళ్ళీ ఒకసారి అడుగుతారు శాంతి గారు. అనన్య వేస్తున్న అడుగులు ఆపేసి వెనక్కి తిరిగి చేతులు కట్టుకుని శాంతిగారి వైపు చూస్తుంది. 4 రోజుల కింద ఇలాగే శాంతిగారు ఒక అబ్బాయి ఫోటో చూపించి ఎలా ఉన్నాడు, నీకు నచ్చాడా అంటుంది. ఫోటో చూడకుండానే నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది అనన్య. మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంకో ఫోటో తన ముందు పెట్టి అలాగే అడుగుతుంది. నచ్చలేదని చెప్పడంతో చూడకుండా నచ్చలేదంటే ఎలా అంటూ గదిమేసరికి ఫోటో చూసి హి అని పల్లికిలిస్తూ నచ్చలేదు అని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో ఫోటో ముందు పెట్టి తన అభిప్రాయం అడుగుతుంది. శాంతి గారు వదలరని ఈసారి వెంటనే
ఫోటో చూసి నచ్చలేదు అంది. అరే, అలా చూసిన వెంటనే నచ్చలేదు అని ఎలా చెప్తావు? కొంచెం ఆలోచించుకొని చెప్పొచ్చు కదా అని గొనుక్కుంటూ వెళ్తారు శాంతిగారు. ఉఫ్ అంటూ దీర్ఘంగా నిట్టూర్చి బయటకు వెళ్తున్నానన్య. ఇదంతా గుర్తు చేసుకుని, ఏంటమ్మా నువ్వు నచ్చలేదంటే చూసి చెప్పొచ్చు కదా అంటావు. చూసి చెప్తే కొంచెం ఆలోచించుకొని చెప్పమంటావు. ఆలోచించడానికి టైం తీసుకుంటే ఏం చెప్పకుండా వెళ్తున్నావేంటి అంటావు. అసలేంటమ్మా నువ్వు అని శాంతి గారిని కన్ఫ్యూజ్ చేసి వెళ్తున్నానన్య. ఇంతకు అబ్బాయి నచ్చాడనా నచ్చలేదనా ఇలా అర్థం కాకుండా చెప్పిందేంటి అనుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. శాంతి గారిని అలా చూసి నవ్వుకొని బ్యాంకుకి వెళ్తారు ఆనందరావు గారు. ఇలా ఎన్ని సంబంధాలు తెచ్చినా కాదనడంతో ఏం చేయాలని ఆలోచనలో పడతారు. అనన్య వాళ్ళ ముందుకు వచ్చి తనకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని విక్రమ్కి చెయ్యమని సలహా ఇస్తుంది. నీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు. ఎప్పుడెవరికి ఏం చేయాలో పెద్దవాళ్ళం మాకు తెలుసు అంటారు శాంతిగారు. అనన్య శాంతిగారి వైపు ఒకసారి చూసి ఆనందరావు గారి ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆయన చేతులు పట్టుకొని, నాన్న, అన్నయ్య లవ్ యాక్సెప్ట్ చేశారు. గీత అంటే కూడా మీకు ఇష్టమే కదా. 2 కుటుంబాల్లో ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు లేట్ చేయటం? అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. ప్లీజ్ నువ్వేనా అర్థం చేసుకున్నానా అంది బతిమలాడినట్టు. సరే నీ ఇష్టం అంటారు ఆనందరావు గారు. అరే, అలా ఎలా ఒప్పుకుంటారండి మీరు? పెళ్లి వయసు వచ్చిన ఆడపిల్లను ఇంట్లో పెట్టుకొని మగ పిల్లవాడికి పెళ్లి చేస్తే నలుగురు 4 రకాలు మాటలంటారు అంది శాంతి. 100 మంది 100 రకాలుగా అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు అంది అనన్య. నువ్వు మధ్యలో మాట్లాడకను, నీకేం తెలియదు. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, పెద్ద ఆరిందలా మాట్లాడకు. మరి చిన్నపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ఏం కాదా అంది అనన్య నవ్వాపుకుంటూ. గీతని క్లాస్మేటే కదా, తనది కూడా నీ ఏజే కదా, మరి తను చేసుకోలేంది నువ్వు చేసుకుంటే తప్పేంటి అని రివర్స్ కౌంటర్ వేసింది శాంతి. ఓహో, ఇలా వచ్చావమ్మా అని మనసులో అనుకొని, ఒకే క్లాస్ అయినంత మాత్రాన ఏజ్ సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు. చిన్నప్పుడు నేను ఒక క్లాస్ జంప్ చేశాను. సో అలా చూసుకుంటే గీత కన్నా 1 ఇయర్ చిన్న నేను. అయినా ఒకే ఏజ్ ఉన్న వాళ్ళు ఒకేసారి పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తుంది అనన్య. శాంతి గారికి విసుగు వచ్చి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి బెడ్రూమ్కి వెళ్ళి తలుపేసుకుంటుంది. శాంతి గారు వెళ్ళిన వైపు చూసి నిట్టూరుస్తూ ఆనందరావు గారి వైపు చూసి, నేనేమైనా తప్పుగా మాట్లాడానా నాన్నా అంది అమాయకంగా. కూతురు తల నిమిరి తన భుజాలను పట్టుకొని పైకి లేపి తన పక్కన కూర్చోబెట్టుకుని, నా పెంపకం మీద నాకు గర్వంగా ఉంది బంగారం అంటూ అనన్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని నవ్వుతారు. థ్యాంక్ యూ నాన్న అంటూ నవ్వి శాంతి గారిని కూల్ చేయటానికి గదిలోకి వెళ్తుంది. అనన్య లోపలికి రావటం చూసిన శాంతి గారు వేరే వైపుకు తిరిగి పడుకుంటారు. అనన్య శాంతి గారి పక్కన కూర్చొని కన్విన్స్ చేయటానికి చూస్తుంది. నిదానంగా నచ్చచెప్పి శాంతి గారిని ఒప్పిస్తుంది అనన్య. మై స్వీట్ మమ్మీ నువ్వు అని శాంతి గారి బుగ్గల్లాగి బెడ్రూమ్ నుండి బయటకు వస్తుంటే, మమ్మల్ని ఒప్పించినంత ఈజీ కాదు విక్కిని ఒప్పించడం అంది శాంతి. ఊసురుమంటూ హాల్లోకి వచ్చి ఆనందరావు గారి పక్కన కూర్చొని విక్కీకి ఎలా చెప్పాలని ఆలోచిస్తుంది. తన ఆలోచనల్లో ఉండగానే విక్కీ రావటంతో శాంతిగారు బయటకు వచ్చి అనువైపు చూసి కిచెన్లోకి వెళ్తుంది. విక్కీ ఫ్రెష్ అయి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని శాంతిగారు ఇచ్చిన టీ తాగుతూ వాళ్ళ నాన్నతో కబుర్లు చెప్తుంటాడు. అనన్య బాగా ఆలోచించి విక్కీతో డైరెక్ట్గా చెప్పేస్తుంది, ఫస్ట్ నీ పెళ్లి తర్వాతనే నా పెళ్లి అని. సడన్గా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చిందో అర్థం కాకపోయినా ఫస్ట్ తన పెళ్లి అనడంతో కోపంగా ఎందుకలా అంటాడు విక్కీ. తన మాటల్లోని సీరియస్నెస్కి భయపడి అది అది అంటూ నసుగుతుంటే శాంతిగారు విషయం మొత్తం చెప్తుంది. తన మాటలు విని సైలెంట్గా ఉండటంతో ఒప్పుకున్నాడేమోనని అనుకొని, నీకు ఓకే కదా అంది అనన్య ఉత్సాహంగా. విక్కీ వెంటనే మొబైల్ తీసుకొని గీతకు కాల్ చేసి స్పీకర్లో పెట్టి తను లిఫ్ట్ చేయగానే, హలో కూడా అనకుండా మన పెళ్లి కోసం నువ్వు వెయిట్ చేయగలవా అంటాడు. గీత ఓకే అనడంతో మీ ఇంట్లో ఏమైనా ప్రెజర్ చేస్తున్నారా అని అడుగుతాడు డైరెక్ట్గా. దానికి గీత వాళ్లకు ప్రాబ్లం ఏమీ లేదు, ఒకవేళ ఉన్నా అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను అంది. వెంటనే ఫోన్ కట్ చేసి అనువైపు చూసి, ఇప్పుడు ఓకేనా అంటాడు. అనన్య విక్కీ పక్కనే కూర్చొని తన గడ్డం పట్టుకుని బతిమలాడి అతి కష్టం మీద ఒప్పిస్తుంది. నా వెనక ఒక అతను నిలబడి ఉన్నాడని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూశాను.
ఎవరూ కనిపించలేదు. ఏంటో అనుకుని ముందుకు తిరిగాం. ఒక ఎత్తైన విగ్రహం నా ముందుంది. విగ్రహం కాదు, విగ్రహం లాంటి మనిషి. 6 అడుగులపైనే, చూడాలంటే తలెత్తాలి, మెడనొప్పి వచ్చేలా. బలిష్టంగా ఒక మనిషి నిలబడి నా వైపే చూస్తున్నాడు. నన్ను దగ్గరకు లాక్కున్నాడు. నా నడుము చుట్టూరా చేతులు వేసి ఆల్మోస్ట్ అతుకుపోయాంతనకు. తన్ను వదిలించుకోవాలనే ఆలోచనకు నాకు రాలేదు. అంతగా తన కళ్ళలోకి చూస్తూ తన మాయలో పడిపోయాం. తాను నా నడుము చుట్టూ ఉన్న చేతులు వదులు చేసి చేతులను కిందకు జరిపి సడన్గా ఎత్తుకున్నాడు. పడిపోతాననే కంగారులో నేను తన భుజాలు సపోర్ట్ తీసుకుని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్న భయంతో. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నా పెదవులపై ముద్దు పెట్టుకోగానే టక్కున కళ్ళు తెరిచాను. నేను మా ఇంట్లో, నా గదిలో, నా బెడ్ మీద ఉన్నాం. కొన్ని క్షణాలకు నాకు అర్థం కాలేదు నేను కల కన్నానని. టైం చూశాను. 4 గంటలకు 4 నిమిషాలు తక్కువ. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంటారు అమ్మ చెప్పేది. ఆ ఏం కాదులే, నైట్ అంతా ఆ అన్నోన్ గురించి ఆలోచిస్తూ పడుకున్నా కదా, అందుకే ఇలాంటి కల వచ్చిందని నాకు నేను సమాధానపరుచుకున్నాం. ఇక ఆ విషయం మర్చిపోవాలని లేచి ఫ్రెష్ అయి వచ్చాం. నా జుట్టు ఆరబెట్టుకుంటుండగా అమ్మ వచ్చింది రూంలోకి. నన్ను చూసి షాకు. అంతే కదా మరి, పిలిచి పిలిచి అరచి అరచి అలసిపోయినా కూడా ఇంచు కూడా కదలకుండా మొద్దుల నిద్రపోవటం నాకున్న అద్భుతమైన లక్షణాల్లో ఒకటి. అలాంటిది ఎవరు లేపకుండా నా అంతట నేను లేచి స్నానం కూడా చేసి రెడీ అయితే ఒక రకంగా షాక్ లాంటిదే. అమ్మ షాక్లో ఉండగానే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ భుజాలు పట్టుకుని ఏమైంది అని అడిగాను. నువ్వు ఇలాంటి షాకులు ఇస్తే నేను ఇలాగే అయిపోతానేమో, కానీ అన్న పెళ్ళి కదా, చీర కట్టుకోవచ్చు కదా అని క్యూట్గా అడిగింది. తన క్యూట్నెస్కి పడిపోయి నేను సరే అన్నాం. అమ్మ నా చీర, దానికి సంబంధించిన జ్యువెలరీ అంతా సర్దేసి మండపం దగ్గరకు తీసుకువెళ్ళే లగేజ్లో సర్దేసింది. నేను జడ వేసుకుంటూ అమ్మ ఏం చేస్తుందో గమనించుకోలేదు. అదే నా కొంప ముంచింది అని ఆ క్షణం నాకు తెలియదు కదా. ఏం చేస్తాం, ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది. నేను రెడీ హాల్లోకి వచ్చి నాన్న దగ్గరికి వెళ్ళి నించున్నాం. నాన్న నన్ను చూసి నన్ను దగ్గరకు తీసుకొని నా బంగారం అంటూ నా నుదుట ముద్దు పెట్టి లగేజ్ కారులో పెట్టించాడు. నేను కూడా కాస్త హెల్ప్ చేశాం. చెప్పలేదు కదా, ముహూర్తం 7:30 కావటంతో అందరం హడావిడిగా మండపానికి బయలుదేరాం. మేం మండపానికి రాగానే గీత తరపు బంధువులు మాకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. సాంప్రదాయ ప్రకారం గీతకు అన్న వరుస అయ్యే అతను, గీతకు సొంత అన్న తమ్ముళ్ళు లేరు, వచ్చి అన్న కాళ్ళు కడిగి మండపం దగ్గరకు తీసుకువెళ్లాడు. కొన్ని పూజలు చేసిన తర్వాత ఇద్దరికి బట్టలు మార్చుకొని రమ్మని చెప్పారు పంతులు గారు. ఈలోపు అమ్మ కూడా నాకు చీర కడతానని గదిలోకి తీసుకువెళ్ళింది. అమ్మ చీర కడుతుంటే ఆ చీర చూసి షాక్ అయ్యాను. అది ఆ అన్నోనిచ్చిన శారీ. ఓ మై గాడ్, ఇది లగేజ్లోకి ఎలా వచ్చిందని ఆలోచిస్తే మార్నింగ్ అమ్మ రూమ్కి వచ్చిన నా బట్టలు లగేజ్లో పెట్టడం గుర్తు వచ్చింది. ఎంత పనిచేసిందమ్మా. నేను ఆలోచనల్లో ఉండగానే అమ్మ నాకు చీర కట్టడం పూర్తి చేసి అద్దం ముందు నించోబెట్టి ఎంత బాగున్నావా అంటూ మెడికలు విరిచి బయటకు వెళ్ళింది. అద్దంలో నన్ను నేను చూసుకోగానే నాకు నేనే ముద్దొచ్చాను. ఇంతలో పంతులు గారు ముహూర్తానికి సమయం మించిపోతుంది, వధూవరులను తీసుకురండి అని మైక్లో మాటలు వినపడ్డంతో ఆలోచనలు పక్కన పెట్టేసి మండపం దగ్గరికి వచ్చాను. నేను వెళ్ళేసరికి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇద్దరి మధ్యలో అడ్డుతెర పెట్టి జీలకర్ర బెరం పెట్టించారు పంతులు గారు. తర్వాత అడ్డుతెర తొలగించి కొన్ని మంత్రాలు చదివి అన్న చేత మమ అనిపించి అన్న చేతికి మంగళసూత్రం ఇచ్చి గీత మెడలో కట్టమండంతో వేద మంత్రాల సాక్షిగా గీత మెడలో 3 ముళ్ళు వేసేవారి ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. మెట్టెలు పెట్టిన తర్వాత తలంబ్రాలు, 7 అడుగులు అరుంధతి నక్షత్రం అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పెద్దల ఆశీర్వాదం కోసం స్టేజ్ పై నుంచున్నారు అన్న వదినలు. ఇప్పుడు గీత అఫీషియల్ వదిన అయింది. అంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయింది. బంధువులు చాలా వరకు భోజనాలు చేసి వెళ్ళిపోయారు. మేమందరం కూడా భోజనాలు చేసి వదినను తీసుకుని మా ఇంటికి బయలుదేరాం. అన్న వాళ్ళకంటే ముందు ఇంట్లోకి రానివ్వకుండా చెల్లెలు బాధ నిర్వహించా. పేర్లు చెప్పే వరకు అస్సలు వదిలిపెట్టలేదు. హారతి ఇచ్చిన తర్వాత వెనక నుండి ఎవరో హారతి పళ్ళెంలో డబ్బులు వేయమండంతో నేను అన్న వైపు చూసి కళ్ళెగరేశాను. మొన్ననే కదనే నా క్రెడిట్ కార్డు నీకు ఇచ్చాను, మళ్ళీ ఇదేంటి అన్నాడు.
దాని దారి దానిదే, దీని దారి దీనిదే అన్నాం. హవ్వా, ఇదేం నిలువు దోపిడే అన్నాడు అన్నయ్య నోటి మీద చేయి పెట్టుకొని. నాన్న వెనక నుండి వచ్చి అన్నకు డబ్బులిచ్చాడు. తూచ్, ఇది చీటింగ్ అంటూ సరదాగా అంటూ నాకు చాలా బాకీ పడిపోతున్నావన్నా అని చెప్పి వాళ్ళ లోపలికి రావటానికి దారి వదిలాను. అందరు నవ్వుతుంటే నేం కాదు నువ్వే నాకు బాకీ పడిపోతావు చూస్తూ ఉండు అని ద్వాందార్థంగా చెప్పి లోపలికి వచ్చాడు. నాకు అర్థం కాకపోవటంతో లైట్ తీసుకుని రూమ్కి వెళ్ళాను ఫ్రెష్ అవుదామని. డోర్ క్లోజ్ చేసుకుని సేఫ్టీ పిన్ తీస్తూ ఉండగా ఒకసారి మిర్రర్లో చూసుకున్నాను నన్ను నేను. ఎందుకో మార్నింగ్ వచ్చిన కళ గుర్తుకొచ్చింది. నన్ను అద్దంలో చూసుకుంటే సిగ్గు ముంచుకొచ్చింది. నేనేంటి అలా ఆలోచిస్తున్నానని ఉఫ్ అంటూ గట్టిగా గాలి వదిలి చకచక చీర విప్పేసి జ్యువెలరీ అంతా తీసేసి ఫ్రెష్ అప్ అయి వచ్చి పంజాబ్ డ్రెస్ వేసుకుని వచ్చాను. నేను బయటికి వచ్చేసరికి అమ్మ గీతతో సారీ వదినను దేవుడి గదిలో నుండి బయటకు తీసుకువచ్చింది. అమ్మ నన్ను వదినను గదిలోకి తీసుకుని వెళ్ళమని చెప్పింది. నేను గీత గదిలోకి వచ్చాం. తను వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తన లగేజ్ లోపలికి తీసుకుని వచ్చి డోర్ క్లోజ్ చేశాం. అది ఫ్రెష్ అప్ అయి వచ్చి డ్రెస్ వేసుకుంది. నగలన్నీ తీస్తుంటే నేను వెళ్ళి తనకు హెల్ప్ చేశాం. అన్నీ బాక్స్లో పెట్టేసి ఎక్కడివక్కడే సర్దేసి బెడ్ మీద వాలి కబుర్లు చెప్పుకున్నాం. గీతతో మాట్లాడుతూ తెలియకుండా నిద్రపోయాను. ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచాను కదా, అలసిపోయాను. అందుకే మత్తుగా నిద్ర పట్టేసింది. ఎవరో తట్టి లేపుతుంటే మెలకు వచ్చింది. కానీ కళ్ళు తెరవలేదు. నా చుట్టూ ఎవరో చేతులు చుట్టుకొని ఉన్నాయి అని అనిపించింది. యు నాటి గీత, ఏంటే నన్ను మా అన్నయ్య అనుకున్నావా, నా మీద చేతులు వేసి పడుకున్నావు అని నిద్ర మత్తులో అన్నాను. గీత ఏం మాట్లాడకపోవటంతో ఏమైందే మాట్లాడవు అంటూ నా చుట్టూ ఉన్న తన చేతులను ఊపేశాను. గీత చేతులు కావని నా చేతులతో తరిమి చూశాను. చాలా రఫ్గా ఉన్నాయా చేతులు. వదిలించుకోవాలని ట్రై చేస్తున్నా కానీ అంతకంతకు పట్టు బిగుస్తుంటే అంత చలిలోనూ నాకు చెమటలు పట్టాయి. అరుద్దామనుకునేంతలో నా నోరు మూసేసింది ఒక చెయ్యి. టక్కున కళ్ళు తెరిచాను. చీకటి పన్నట్టుంది. గదిలో లైట్ లేక ఏం కనిపించలేదు. కానీ నాకు దగ్గరగా ఎవరో ఉన్నారు. తన వెచ్చని శ్వాస నా చెంపలకు తగిలింది. స్పృహలోకి వచ్చి గింజుకున్నాను. చెవి దగ్గర ష్ అని వినపడ్డంతో గట్టిగా కళ్ళు మూసుకొని కదలకుండా పడుకున్నా కానీ ఒళ్ళంతా చెమటలు పడడం మొదలైంది. నా వల్ల కావటం లేదు. శరీరం కొంచెం వనకడం తెలుస్తుంది నాకు. సారీ అనే మాట వినపడి ఎందుకు అని ఆలోచించలోపే నా నోరు మూసేశాడు. కానీ ఈసారి చేత్తో కాదు, తన పెదవుల మధ్య నా పెదవులు నలిగిపోయి నాకు ఊపిరి భారంగా అవుతుంటే కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. తను నన్ను వదిలిపెట్టి దూరం జరిగాడు. నేను ఆపలేకపోయాను తనని. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. కంగారుగా బెడ్ మీద నుండి లేచా కానీ ఎవరో వచ్చినట్టు జాడలేదు. అసలు ఇది కళ లేక నిజమా అర్థం కాలేదు. బాత్రూంకి వెళ్ళి కొన్ని చన్నీళ్లు దోసిల్లోకి పట్టుకొని మొహం మీద కొట్టుకుని నిద్రమత్తు వదిలించుకొని హాల్లోకి వెళ్ళాను. డిన్నర్ టైం అవ్వటంతో అందరూ భోజనం చేస్తున్నారు. గీత నా దగ్గరకు వచ్చి ఏంటే బాబు అంత మొద్దు నిద్ర, ఎంత లేపినా లేవలేదు అంది. గీత ఏం చేసిందో వినిపించుకోకుండా నువ్వు రూంలో నుండి ఎప్పుడు బయటకు వచ్చావు అని అడిగాను. 1 అవర్ అవుతుంది. ఏం అంది గీత. అంటే గీత వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి లోపలికి వచ్చాడన్నమాట అని మనసులో అనుకుని నా రూమ్కి ఎవరన్నా వచ్చారా అని అడుగుదామని అనుకున్నా కానీ మా చుట్టూ కొంతమంది చుట్టాలు ఉండటంతో సైలెంట్గా వెళ్ళి ఏదో తిన్నాననిపించి అన్న కోసం వెళ్ళాం. తన రూమ్ లాక్ చేసుకోవటంతో తనకు కాల్ చేశాం. కాల్ లిఫ్ట్ చేసి ఏంటని అడిగాడు. ఓపెన్ ద డోర్ అని చెప్పి కాల్ కట్ చేశాం. 2 నిమిషాల తర్వాత అన్న డోర్ ఓపెన్ చేయటంతో లోపలికి వెళ్ళి విండో దగ్గర నించున్నాం. 10 నిమిషాల తర్వాత ఏమైందిరా అని అడిగాడన్నాం. నన్ను లోపలికి వచ్చినా కూడా ఏం మాట్లాడకపోవటంతో చెప్పవే అన్నాడు. ఎందుకో ఏం చెప్పాలనిపించలేదు. మనసులో ఏదో ఫీలింగ్ ఆపేసింది నన్ను. డిన్నర్ చేశావా అని అడిగితే అన్నాడు. ఓకే గుడ్ నైట్ అని చెప్పి రూమ్కి వచ్చి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాం. ఎందుకో మనసులో అలా జిడిగా అనిపించింది. ఇది అని ఒక చెప్పలేని ఫీలింగ్ నన్ను చుట్టేసింది. సాయంత్రం చాలాసేపు పడుకున్నా కదా, నిద్ర పట్టలేదు. లేచి కూర్చొని గీతను చూసాం. హాయిగా పడుకుంది.
తన్ను చూడగానే నవ్వొచ్చింది. ఒకవైపు అన్న, ఒకవైపు గీత. అసలు వీళ్ళ మధ్య లవ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అర్థం కాలేదు. ఇద్దరు నా పక్కనే ఉంటారు. అయినా కూడా నేను కనిపెట్టలేకపోయాను. వీళ్ళు కూడా బయటపడలేదు. నాకు ఆలోచనలో అన్నోన్ గుర్తుకొచ్చాడు. అసలు ఆలోచించకూడదని గట్టిగా కళ్ళు మూసుకొని బెడ్ మీద బోర్ల పడుకొని మొహాన్ని దిండుకు అదిమేసి నిద్రపోవటానికి ట్రై చేసి ఎప్పటికో పడుకున్నాం. మార్నింగ్ లేచి కళ్ళు తెరవగానే గీత రెడీ కనిపించింది. టైం చూసి 8 గంటలవ్వటంతో దిగ్గున లేచి కూర్చొని నన్ను లేపలేదెందుకే అని గీత మీదకు దిండు పడేశాం. గీత నవ్వుకుంటూ పిల్లో క్యాచ్ చేసి తమరి నిద్ర గురించి తెలిసి కూడా ఎవరు అంత సాహసం చెయ్యర్లేవే అంది. అది నిజమే అనుకుంటూ మూతి తిప్పుకుంటూ టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్తూ నేనొచ్చే వరకు బయటికి వెళ్ళకు అని ఆర్డర్ పాస్ చేశాం. పావుగంట సేపు స్నానం చేసి తలకొక టవల్, బాడీకి ఇంకో టవల్ చుట్టేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చి కబోర్డ్ వైపు వెళ్ళా డ్రెస్ తీసుకుందామని. కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ కోసం షెల్ఫ్లో చేతులు పెట్టగానే వెనక నుండి 2 చేతులు నా భుజాలను పట్టుకొని నా మెడ మీద పెదవులు నిలిపి దీర్ఘంగా శ్వాస వదిలేసిన వెచ్చని ఊపిరి నా చెంపలు తగులుతుంది. ఎక్కడ ఉండదాన్ని అక్కడే స్టాచ్యూలా ఉండిపోయాను. కాసేపటికి నా మీద ఉన్న బరువు తగ్గిపోవటంతో వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. ఫాస్ట్గా హాఫ్ శారీ వీట్ చేసి హాల్లోకి వెళ్ళాను. సత్యనారాయణ వ్రతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పరధ్యానంగా నడుస్తున్న నన్ను నాన్న ఆపి తన పక్కన కూర్చోబెట్టి ఆర్ యు ఆల్రైట్ బంగారం అన్నాడు. అంత అలుపాను. నా తల నిమిరి ఏమైనా తిను, యూ ఫీల్ బెటర్ అన్నాడు. సరేనని లేచాను, కానీ ఎందుకో తినాలనిపించలేదు. మళ్ళీ నాన్న పక్కనే కూర్చోటంతో నాన్న నవ్వి టిఫిన్ స్వయంగా తనే తినిపించాడు. అదేంటో అప్పటి వరకు లేని ఆకలి నాన్న తినిపిస్తుంటే ఫుల్గా తినేశాను. పంతులుగారు రావటంతో నిష్ఠగా వ్రతం చేశారు. విక్కీ గీతలు తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారికి మరొకసారి నమస్కరించి భోజనాలు చేసి వెళ్ళిపోయారు కొంతమంది. ఇంట్లో మా 2 కుటుంబాలు మాత్రం మిగిలాయి. కొత్తగా పెళ్ళైన జంటను ఇంటికి తీసుకువెళ్తామని చెప్పారు గీత అమ్మవాళ్ళు. ఇంకా ఏవో విశేషాలు మాట్లాడుతుంటే నా ఫోన్ అలారం మోగటంతో నేను రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి స్కూటీ కీస్ తీసుకుని బయటకు వచ్చాను. ఈ టైంలో ఎక్కడికి అన్నట్టుగా చూస్తున్న అమ్మను చూడకుండా ఆఫీస్ వరకు వెళ్ళొస్తా నాన్న అని నాన్నతో చెప్పి బయటకు వచ్చేశాను. నేను స్కూటీ స్టార్ట్ చేస్తుంటే అన్న నా ఎదురుగా వచ్చి ఎనీథింగ్ సీరియస్ అన్నాడు. లేదురా, రేపు ఒక ఈవెంట్ ఉంది, దానికోసం వెళ్తున్నాం అని నవ్వుతూ చెప్పాను. స్కూటీ డ్రైవ్ చేస్తున్నంతసేపు అన్నోన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో ఆఫీస్ రావటంతో స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళి ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయేమోనని చెక్ చేసి ఏమీ లేకపోవటంతో రేపటి ఈవెంట్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈవెంట్ అంటే ఏదో అనుకునేరు. ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేయటం, అది ఒక ఈవెంటా అనుకున్న నేను కూడా చూడగానే. కానీ ఆలోచిస్తే అర్థమైంది, ఒక అమ్మాయితో మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే చుట్టూ ఉన్న ప్లేసు పీస్ఫుల్గా ఉండాలని తను కోరుకుంటున్నాడని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తన మనసులోని మాటలను ఆ అమ్మాయి ముందు బయటపెట్టి తన జీవితంలోకి ఆహ్వానించాలంటే ఈ మాత్రం హడావిడి ఉండాల్సిందే అనుకున్నాడు కాబోలు అని మనసులోనే నిట్టూర్చి పనిలో పడి ఆ అన్నోన్ గురించి మర్చిపోయాం. ప్లేసు డెకరేషన్ ఐడియాస్ అన్నీ ఆల్రెడీ చెప్పటంతో వర్కర్స్కు చెప్పి బయటకు వచ్చేసి ఇంటి దారి పట్టాను. ఇంట్లో కడుగు పెట్టగానే అమ్మ అమ్మోర్ల దర్శనం ఇవ్వటంతో పిల్లిలా నాన్న పక్కన కూర్చొని అమ్మ చూడు నాన్న ఎలా చూస్తుందో అన్నాను. నా బంగారం, అసలే అలసిపోయి వస్తే నువ్వేంటని అమ్మను కసిరి కాఫీ తీసుకుని రమ్మని చెప్పాడు. అమ్మతో ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అమ్మ కళ్ళతో ఉరిమి చూడ్డంతో వివి అని ఎక్కిరించి నాన్నకు అతుకపోయాను. విక్కీ ఎక్కన్నానా అన్న కళ్ళతోటి వెతుకుతూ గీత వాళ్ళింటికి వెళ్ళాడు బంగారం, నీకోసం చూశాడు కానీ దుర్ముహూర్తం వస్తుందని వెళ్ళిపోయాడు. అమ్మ అప్సెట్ అయింది, అందుకే అన్న నాన్న. అమ్మ ఎందుకు కోపంగా ఉందో ఇప్పుడు అర్థమైంది. ఇంతలో అమ్మ కాఫీ తీసుకొని రావడంతో కాఫీ కూడా తీసుకోకుండా ఫస్ట్ అన్నకే కాల్ చేశాను. లిఫ్ట్ చేయగానే సారీరా అన్నాను. ఇట్స్ ఓకేరా అన్నాడు. కానీ నాకే ఏదో గిల్టీగా ఉంది. అన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు ఉండవలసింది అనిపించింది. రూమ్కి వెళ్ళిపోయా. డిన్నర్ టైం అవ్వటంతో అమ్మ పిలిచింది.
అమ్మ వైపు చూసా, తను నార్మల్గానే ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నా కానీ తినాలనిపించలేదు. నాన్నే నా విసు తినిపించారు. కొంచెం తినేసి వద్దని చెప్పా. అమ్మ 4 అక్షింతలు వేసి సరిగ్గా తినకపోతే నిద్రెలా పడుతుంది అంటూ నేను రోజు తినే కంటే ఎక్కువే తినిపించారు. నేను కూడా నార్మల్ మూడ్లోకి వచ్చేసి కళ్ళు మూతలు పడే వరకు అక్కడే నాన్నతో కబుర్లు చెప్పి ఇక నిద్ర ఆపుకోలేక రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడిపోయా. వెంటనే నిద్ర పట్టేసింది. నేను ముందుకు వెళ్తుంటే వెనక నుండి 2 చేతులు బలంగా నన్ను చుట్టుకున్నాయి. ఎంత గింజుకుంటే అంతకంతకు బిగుసుకుంటున్న తన చేతులను చూసి గింజుకోవటం ఆపేశాం. నన్ను వెంటనే తన వైపుకు తిప్పుకొని గట్టిగా హగ్ చేసుకొని నా చెవి దగ్గర లెట్ స్టార్ట్ అవర్ లవ్లీ జర్నీ అని హస్కీగా చెప్తుంటే అను అన్న పిలుపుతో కళ్ళు తెరిచి చూశాను. చుట్టూ ఎవరూ లేరు. ఓ గాడ్, ఈ మధ్య కళ్ళు ఎక్కువగా వస్తున్నాయి అని మనసులో అనుకున్నాను. ఎక్కువసేపు పడుకుంటే కళ్ళే వస్తాయని నా అంతరాత్మ వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తే లైట్ తీసుకొని బెడ్ మీద నుండి లేచి డోర్ ఓపెన్ చేశాం. అమ్మ నా చేతిలో ఒక ప్యాకెట్ పెట్టి కొరియర్ వచ్చిందని చెప్పి నాన్న పిలిస్తే వెళ్ళింది. ఇంకెవరు ఆ అన్నౌన్ మళ్ళీ ఏ గిఫ్ట్ పంపాడు అనుకుంటూ ఆవలిస్తూ కవర్ ఓపెన్ చేసి చూడగానే నా కళ్ళు పెద్దవయ్యాయి. నిద్రమత్తు వదిలి ఒక క్షణం భయం వేసింది. ఎందుకంటే ఆ డ్రెస్సు నేను వారం కింద బోటిక్లో చూశాను. విక్కీ పెళ్లి షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు. బాగా నచ్చింది ఆ డ్రెస్సు. అక్కడ పనిచేసే అమ్మాయిని పిలిచి డ్రెస్ కాస్ట్ అడిగితే ఆ డ్రెస్ ఎవరో కావాలని డిజైన్ చేయించుకున్నారని ఇవ్వటం కుదరదని చెప్పింది. అలాంటిది ఇంకో డ్రెస్ ఇవ్వమని అడిగాను కానీ తను అసలు కుదరదని చెప్పింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కానీ పెళ్లి హడావిల్లో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు ఈ డ్రెస్ నా దగ్గరకు వచ్చిందంటే ఇది నా కోసం డిజైన్ చేయించారా అనుకున్నా కానీ క్షణంలో నా అంతరాత్మ నా ముందుకు వచ్చి నీకంత సీను ఉందా అన్నట్టు చూసింది. నేను దాన్ని పట్టించుకునే పొజిషన్లో లేను. నా ఆలోచనలన్నీ డ్రెస్ మీదనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నారా అని అనుకోగానే ఎందుకో కంగారుగా అనిపించింది. కానీ అది కొంచెం సేపే. ఎన్నో ఆలోచనలు నాలో. ఇంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు ప్యాకెట్ చెక్ చేసా, ఏదైనా లెటర్ ఉందా అని. అనుకున్నట్టుగానే డ్రెస్ మధ్యలో ఒక పేపర్ కనిపించింది. ఎందుకో తెలియదు, పేపర్ చేతిలోకి తీసుకొని ఓపెన్ చెయ్యబోతుంటే చేతులు వణికాయి. అందులో ఏం రాశాడోనని. లెటర్ ఓపెన్ చేసి ఫస్ట్ లైన్ చదవగానే పిచ్చ కోపం వచ్చింది. ఎందుకనుకుంటున్నారా? ఇంకేముంది, ఇది వరకులానే పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటా అని రాశాడు. కోపంలో పేపర్ని పిడికిల్లో మడిచింతలో నెక్స్ట్ లైన్ అలా పళ్ళు బిగించి పేపర్ నలిపేయకు చదవగానే నవ్వొచ్చింది. ఆ తర్వాత లైన్ చూడగానే ఎందుకో నాకే తెలియకుండా సిగ్గుపడిపోయాం. అక్కడ ముద్దు పెట్టినట్టు ఉమ్మా అని ఉండటంతో నిజంగానే ముద్దు పెట్టినట్టు ఫీల్ అయ్యాను. మంచి ఫీల్లో ఉండగానే నాకు ఫోన్ రావటంతో ఎవరా అని చూశాను. ఫోన్ స్క్రీన్ మీద అన్న పేరు కనపడడంతో ఆలోచనని పక్కన పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. ఓహో మేడం గారు, ఫుల్ హుషారు మీద ఉన్నారు. ఏంటి మ్యాటర్ అన్నాడు సరదాగా. అన్న అలా అనేసరికి మళ్ళీ నా ఆలోచనలు అన్నోన్ వైపు మళ్ళాయి. అటువైపు నుండి హలో హలో అంటూ అన్న మొత్తుకోవటంతో తేరుకొని హా అన్నాను. తర్వాత ఫ్రెష్ అయ్యిరా, నీకోసం వెయిట్ చేస్తుంటామని అన్న చెప్తుంటే మధ్యలోనే అందుకొని ఈరోజు నాకు ఈవెంట్ ఉందిరా అన్నాను. కాసేపటి వరకు అన్న ఏం మాట్లాడకపోవటంతో ఎక్కడికి రావాలని అడిగాను. అన్న ప్లేస్ చెప్పటంతో సరేనని చెప్పాను. వెంటనే ఎందుకంటే ఈరోజు జరిగే ఈవెంట్ కూడా అక్కడే కాబట్టి ఇక మాటలాపి ఫ్రెష్ అయ్యి వచ్చి కిచెన్లోకి వెళ్ళాను. అమ్మ చాలా బిజీగా ఉంది. అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ కాఫీ అన్నాను. 2 నిమిషాల్లో కాఫీ కప్ నా చేతుల్లో ఉంది. నిజంగా ఇది చాలా పెద్ద షాక్ నాకు. అమ్మ ఒక్క మాట కూడా నన్ను తిట్టకుండా ఫస్ట్ టైం నేను అడగగానే కాఫీ ఇచ్చింది. నేను షాక్లో కాఫీ సిప్ చేయటంతో నోరు కాలి స్పృహలోకి వచ్చి పరుగున నాన్న దగ్గరికి వెళ్ళాం. ఏమైంది బంగారం అన్నాను నాన్న. అమ్మకి ఏదో అయింది నాన్న. లేట్గా లేచినా ఏమనలేదు. పైగా కాఫీలు అడిగాను లేదో అలా నా చేతుల్లో పెట్టేసింది అన్నాను. నాన్న నన్ను చూసి నవ్వి ఏం కాలేదు కానీ కాఫీ తాగు అన్నాడు. షూరా అని అడిగాను. నాన్న ఇంకాస్త గట్టిగా నవ్వి ఫోన్ రావటంతో మాట్లాడుతూ పక్కెళ్ళాడు. నేను కాఫీ తాగి కిచెన్లోకి వెళ్ళాలనుకున్నా కానీ
వెంటనే ఈవెంట్ గుర్తుకు వచ్చి స్నానం చేయాలని రూమ్లోకి వెళ్ళాం. హెడ్ బాత్ చేసి టవల్తో బయటకు వచ్చిన నాకు నిన్నటి సంఘటన గుర్తుకు వచ్చి చుట్టూ చూసుకున్నాం. డీప్ బ్రీత్ తీసుకుని కబోర్డ్ ఓపెన్ చేసి డ్రెస్ తీసుకోబోతుండగా నా కళ్ళు మంచం మీదకి షిఫ్ట్ అయ్యాయి. ఆ డ్రెస్ చూస్తే అస్సలు ఆగాలనిపించలేదు. వెంటనే వేసుకొని అద్దంలో చూసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. కళ్ళ మధ్య స్టిక్కర్ పెట్టి లైట్ లిప్స్టిక్ వేసుకొని సైడ్ ఫ్రెంచ్ బిడ్ వేసుకుని బయటకు వచ్చాను. అమ్మకు నాన్నకు తెగ నచ్చేశాను నేను. అమ్మ అయితే పావుగంట పాటు అన్ని రకాల దిష్టులు తీసి కానీ వదలలేదు నన్ను. టిఫిన్ తినమంటే ఈవెంట్ జరిగే ప్లేస్ చాలా దూరమని, టిఫిన్ తింటే లేట్ అవుతుందని హడావిడిగా వెళ్తున్నా నన్ను ఆపి నాన్న బలవంతంగా తినిపించారు. ఎందుకో నాన్న మొహంలో ఏదో వెలితి కనపడింది. అలా అని నవ్వటం లేదా అంటే నాన్న ముఖంలో చాలా సంతోషం కనిపించింది. కానీ తన కళ్ళల్లో ఏదో దిగులు తెలుస్తుంది. ఏమైందని అడగాలని ఉన్నా కానీ వెళ్ళి హడావిళ్ళు నాన్నని ఏమడగలేకపోయాను. వచ్చాక తీరిగ్గా అడగవచ్చులే అని మనసులో అనుకుని ఇద్దరికి బాయ్ చెప్పి స్కూటీ మీద బయలుదేరాను. స్కూటీ పార్క్ చేసి లోపలికి వెళ్ళిన నేను ఆ ప్లేస్ చూడగానే నన్ను నేను మర్చిపోయాం. అంత బాగుంది ఆ ప్లేసు. పూలతో బెలూన్స్తో ఆ ప్లేస్ అంతా నిండిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను. పూల బాటతో వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంది. కానీ నేనేది గమనించుకునే పొజిషన్లో లేను. అనుకోకుండా ఆ పూలదారిలో నడుచుకుంటూ ఆ దారి ఎటువైపు వెళ్తే నేను కూడా అటువైపు నడిచాను. సడన్గా నా వైపు పూలు పడ్డంతో తేరుకొని చుట్టూ చూశాను. పూలు కాదు, పూల రెక్కల వర్షం అంటే బాగుండేదేమో. దాదాపు 10 నిమిషాల వరకు ఆగకుండా నా పైన ఆ పూల వర్షం కురుస్తూనే ఉంది. సడన్గా వెనక నుండి ఎవరో నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకోవటంతో వదిలించుకోవాలని ప్రయత్నించాను. కానీ అతని ఉక్కులాంటి చేతులను కొంచెం కూడా కదిలించలేకపోయాను. కాసేపటికి గింజుకోవటం ఆపేయటంతో నా వెనకున్న వ్యక్తి నా చెవి దగ్గరికి వచ్చి, "నువ్వు పెద్దయ్యాక పెళ్లి చేసుకుందామని అడిగాను కదా, ఒప్పుకుంటావా?" అన్నాడు. తన పెదవుల స్పర్శ వెచ్చని ఊపిరి నా చెంపలకు తగులుతూ ఉంటే నాకు తెలియకుండానే తన గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. అతను నా తలపై తన తలని ఆనించాడు. ఎక్కడి నుంచో చప్పట్ల శబ్దం వినిపిస్తూ ఉంటే కళ్ళు తెరిచి ఆ శబ్దం వచ్చిన వైపు చూశాను. మాకు కొంచెం దూరంలో అన్న విక్రమ్, వదిన గీత కనపడ్డారు. వాళ్ళ వెనక నాన్న పక్కన అమ్మ నవ్వుతూ కనిపించారు. నేను కదలగానే అతను మళ్ళీ నా చెవి దగ్గర గుసగుసగా అడిగాడు, "ఓకేనా అని." నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా చుట్టూ వేసిన అతని చేతులను బలవంతంగా వదిలించుకుని అక్కడి నుండి దూరంగా వచ్చేశాను. నా వెనకే అతను వచ్చాడు. ఏం జరిగిందో అని మా వెనకే అందరూ వచ్చారు. అక్కడ దూరంలో ఒక బెంచ్ కనపడితే వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఎందుకో తెలియదు, నాకు మాత్రం చాలా కోపం వస్తుంది. బహుశా అందరికీ ఈ విషయం గురించి తెలిసినా కూడా నాకు చెప్పలేదని కావచ్చు. కాసేపటికి నాన్న నా దగ్గరకు వస్తే ముఖం తిప్పుకొని కూర్చున్నాం. నాన్న నా పక్కన కూర్చుని నా చేతిని తీసుకుని నాన్న మీద కోపమ బంగారం అన్నాడు. నాన్నకు కూడా తెలుసు, కానీ తను కూడా చెప్పలేదని కోపం వచ్చింది నాకు. అందుకే అలిగి కూర్చున్నాం. నేను ఏదైనా నీ మంచి కోసమే ఆలోచిస్తా, నీ నిర్ణయం ఏదైనా మాకు అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాన్న వెనక అందరూ వెళ్లారు. నేను బెంచ్ మీద కూర్చున్న నాకు కాస్త దూరంలో అతను అటువైపు తిరిగి నుంచున్నాడు. ఇద్దరి మధ్య మౌనం. కానీ తను నా మాట కోసం వెయిట్ చేస్తున్నాడు అనిపించి నేను ఫాస్ట్గా వెళ్ళి తను వెనక నుండి హత్తుకున్నాం. ఇంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు, కానీ నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఎలా అంటే అతను నాకు దగ్గరలో ఉంటే ఏదో ఫీలింగ్ కలిగేది. ఎప్పుడైతే అన్న పెళ్ళిలో జరిగిందో సేమ్ అలానే ఈ ప్లేస్లో వచ్చినప్పటి నుండి నా మనసు అదే ఫీల్లో ఉంది. కానీ అన్నోన్ మీద ఒక తెలియని ఇంప్రెషన్ ఉండేది. ఇక్కడికి రాగానే తను మాట్లాడిన మాటలు వినగానే అన్నోన్ ఎవరో కాదు అతనే అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే వెంటనే తను యాక్సెప్ట్ చేశాను. అతను వెనక్కి తిరిగి నా ముదుటిన ముద్దాడి గట్టిగా హగ్ చేసుకున్నాడు. నా ఊపిరి ఆడట్లేదంటే కానీ వదల్లేదు నన్ను. అతను నా చుట్టూ ఉన్న చేతులు తీయగానే, "అబ్బాయి ఏం తింటావు నువ్వు, ఇంత బలంగా ఉన్నావు?" అన్నాను నా భుజాలు నొక్కుంటూ. నా మాటలకు అందంగా నవ్వాడు. కాసేపటికి ఇద్దరం ఇల్లు చేరుకున్నాం. మాటల్లో తెలిసింది తన అన్న ఫ్రెండ్ అని.
కానీ నేను ఒక్కసారి కూడా అన్నతో చూడలేదు. అన్నయ్య ఫ్రెండ్స్ అందరు నాకు తెలుసు. అతను మాత్రం తెలియదు. అన్నయ్య కూడా ఎప్పుడు మాటలు కూడా చెప్పలేదు. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే చాలా క్లోజ్ అని తెలుస్తుంది. తర్వాత ఈ విషయం గురించి అడుగుదామని ప్రస్తుతానికి వదిలేశాను. మేము ఇంట్లోకి వెళ్లే ముందు పంతులు గారు ముహూర్తాలు పెట్టేశారు. ఇది షాకా లేక సర్ప్రైజా నాకు అర్థం కాలేదు, కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే అతనికి నాకు పెళ్ళి. ఇంకొన్ని రోజుల్లో నేను తన సొంతం అవుతున్నా. తెలియకుండానే నా బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. త్వరలోనే నా పెళ్లి మీరు తప్పకుండా రావాలి. ఇంతకు అతని పేరు చెప్పలేదు కదా. ఆదిత్య. అనన్య ఆనందరావు కాస్త అనన్య ఆదిత్యన అవ్వబోతున్నాం. మళ్ళీ కలుస్తా బాయ్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.